మీడియాతో చిట్ చాట్ లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చేసేది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అన్నారు. మూసి ప్రాజెక్టుపై మా విజన్ ఏంటనేది 2-3 రోజుల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని తెలిపారు. ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వం దగ్గర డిపిఆర్ కూడా లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ గతంలో 3 గంటల ప్రెజెంటేషన్ ఇచ్చారన్నారు. మూసి ప్రాజెక్టుపై 3 నిమిషాల వివరణ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. హైడ్రాకి గవర్నర్ చట్టబద్ధత కల్పించారు. కేంద్రం ఆమోదంతోటే గవర్నర్ ఆమోదించినట్టు భావిస్తున్నామని తెలిపారు. ఇక సీఎం మంత్రుల మధ్య సయోధ్య లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మూసి ప్రాజెక్టు రాహుల్ గాంధీ డైరెక్షన్ లో నడుస్తుందని మండిపడ్డారు కేటీఆర్. కర్ణాటక సీఎం స్కామ్ లో ఇరుకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అక్కడ డిప్యూటీ సీఎం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అందుకే తెలంగాణ నుంచి బంగారు బాతుగా మూసి ప్రాజెక్ట్ ని ఎంచుకున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇక తెలంగాణలో పండుగ వాతావరణమైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ బృందం పర్యటించనుంది. ఒకవేళ ఎవరైనా అడ్డం వస్తే ఏం చేయాలో అది కూడా చేస్తామన్నారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేదలపై రాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ కి ఓట్లు వేసింది ఇల్లు కూలగొట్టడానికి కాదన్నారు. ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు కేటీఆర్. మిమ్మల్ని ఎన్నుకున్నది, మిమ్మల్ని ప్రజలు గెలిపించింది నిర్మాణాత్మకమైన పనులు చేయమని, మంచి పనులు చేయమని. రైతు బంధు 10,000 అంటే మీరు 15,000 ఆ పని చేయమని. 2,000 పెన్షన్ 4,000 చేయమని. పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోమని కేసీఆర్ గారు 2.5 లక్షల ఇల్లు కడితే మీరు 5 లక్షల ఇల్లు కట్టమని మీకు ఓటేసినారు తప్ప ఇల్లు కూలగొట్టమని కాదు, అక్కరలేని ఖర్చులు పెట్టమని కాదు, ఇంకోటని కాదు. అందుకే సమాజంలోని అత్యంత బలహీనమైన వర్గం పట్ల మీరు కర్కశంగా ప్రవర్తిస్తున్న వైఖరి ఈ గాంధీ జయంతి రోజన్నా పునరాలోచించుకోవాలని, తప్పకుండా సంస్కారవంతంగా మరి పైన ఉన్న గాంధీలు కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా ఆలోచించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంత ఒక డిపిఆర్ లేకుండా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, ఖర్చు ఎంత అవుతుందో ఈ ప్రభుత్వంలో ఒక్క సన్నాసికి తెలియదు. అయినా కూలగొట్టడానికి మాత్రం ఇవాళ మొదలుపెట్టి పేదల పట్ల మీరు అనుసరిస్తున్న వైఖరి మొత్తం రాష్ట్రం, మొత్తం దేశం గమనిస్తూ ఉంది. ఈ బుల్డోజర్ రాజ్యం ఏదైతే మీరు ఈరోజు తీసుకొచ్చారో ఈ మహాత్మా గాంధీ జయంతి రోజన్నా కనీసం వివేకంతో, విచక్షణతో ఆలోచించి మరి ఇకనైనా మీ వైఖరి మార్చుకొని మానవత్వంతో ముందడుగేయాలని కోరుతాం.